మార్నింగ్. మీకు తెలిసి కూడా ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే 3:25 లేచి ట్రైన్లో స్నానాలు చేసి శుభ్రంగా చక్కగా నమస్కారం చేసుకొని ఇవన్నీ చేయవచ్చు. బిగ్ బాస్ తెల్లవారుజామున 4:25 కవిత శ్రీపతి సుతుమాలలో విష్ణు సహస్రనామ పారాయణం తిరుప్పావై అనుష్ఠానం చేసుకున్న వేళ అందరూ హాయిగా నిద్రపోతున్నారు. ఈ టైంలో భాగవత గోష్ఠి శ్రీమన్నారాయణ జిఎస్ స్వామి శిష్యులంటే ఇలానే ఉంటారేమో. ఒక హిందూగా పుట్టి చేయాల్సిన ధర్మాన్ని పాటిస్తున్నారు. ఏంటి 2 సిగ్నల్స్ అనుకుంటారా? ఇది వెస్ట్రన్ స్టైల్ నమస్కారం, అలాగే జై శ్రీమన్నారాయణ అంటూ డివోటీస్ అందరం కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నా తెలుసా? నేపాల్ దాకా, ముక్తినాథ్ దాకా, కాట్మాండ్ దాకా ఇవన్నీ ప్రయాణం ట్రైన్లో జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేసాం. 4:30 వరకు అన్ని ఫినిష్ చేసుకొని చక్కగా నామం ధరించి అనుష్ఠానం చేసుకొని రెడీ అయిపోయాం. మా భాగవత గోష్ఠి కూడా అందరూ ఈ విధంగా రెడీ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా రెడీ అవుతున్నారు అనమాట. ట్రైన్లో మేము చేస్తున్నది ఏంటో మీకు తెలిసిపోయింది కదా. అదేంటంటే భాగవత గోష్ఠి అంటే శ్రీమన్నారాయణ శిష్యులు, అంటే శ్రీ తిరుని శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారి శిష్యులందరూ కూడా ఉదయం వేళ అంటే ఆ సూర్యోదయం ముందే ప్రాతకాల సమయంలో చక్కగా అనుష్ఠాన కార్యక్రమాన్ని చేస్తూ వాళ్ళు ఏదైతే పారాయణం చేయాలనుకుంటున్నారో అది విష్ణు సహస్రనామ పారాయణం కావచ్చు, శ్లోకం కావచ్చు, ఇంకా ప్రతి ఒక్కటి కూడా. కొంతమంది చాలామంది నిద్రపోతూనే ఉన్నారు. అయినా సరే మేము మాత్రం మా భాగవత గోష్ఠి అందరూ కూడా చక్కగా నామం ధరించి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించి అనుష్ఠాన కార్యక్రమాలు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా చేస్తూ వీళ్ళంతా ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి అందరికీ కూడా నమస్కారం. ఉదయం లేవగానే విష్ణు నామస్మరణ 7 సార్లు ఉచ్చరించిన తర్వాత, అంటే లేస్తూనే కరాగ్రే లక్ష్మి, కరమూల సరస్వతి, కరమధ్య గోవింద అంటారు. 2 చేతులను ఇలా తెరుచుకొని ఇలా ముఖానికి రాసుకొని చక్కగా నమస్కారం చేసుకొని భూదేవి నమస్కారం కూడా చేసుకుంటాం కొంతమంది. అలాగే హరినామ స్మరణ ఒక 7 సార్లు ఉచ్చరించినట్లయితే అది ప్రాతకాల సమయంలో నిద్ర నుంచి లేస్తూనే
హరి 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 అంటూ 7 సార్లు ఉచ్చరిస్తే చాలు. మీకు ఎటువంటి శ్లోకాలు రాకపోయినా సరే చాలా చిన్న రెమెడీ చెప్పారు ఆచార్యులందరూ కూడా. ఆ విధంగా చేసుకొని మన దగ్గర ఈ భాగవత గోష్ఠి అంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో శ్రీపతి సుతుమాల అనే ఒక పుస్తకం ఉంటుంది. దానిలో హరియాష్టకం అంటే హరిని స్తుతించి ఆ విష్ణువుని స్తుతించే స్తోత్రాలన్నీ ఉంటాయి. అంటే ఇది సాక్షాత్తు ప్రహ్లాదుడు ఆ నారాయణ ప్రార్థించిన తీరు ఈ శ్లోకాలలో ఉంటుంది. తర్వాత కృష్ణాష్టకం కృష్ణుని ప్రార్థిస్తూ, ఆ తర్వాత ఇంకా ఈ పుస్తకంలో చాలా చాలా ఇవ్వడం జరిగింది. అవేంటంటే పంచాయత స్తోత్రం, శ్లోకద్వయం అంటే గజేంద్ర మోక్షం, అక్కడ గజేంద్రుడు నారాయణుని ఎలా ప్రార్థించాడు అనేది ఉంటుంది. శ్లోకత్రయం అంటే మనం ఈ శ్లోకద్వయంలో ప్రాతస్మరామి చేసుకుంటాం. దీన్ని ప్రాతస్మరయం అంటాం. అంటే స్నానం చేయకుండానే చాలా మంది ఈ శ్లోకాలను చదువుతూ తీసుకుంటారు అన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చేది పరవాసుదేవుడు, ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు. వ్యూహ వాసుదేవుడు, ఆయన ఎక్కడ ఉంటాడు. విభవ అంతర్యామి అర్చామూర్తి. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చామూర్తిగా, పర అంటే పరంపదంలో స్వామి అక్కడ ఉంటూ ఈ లోకానంది పాలిస్తూ ముల్లోకాలన్నీ చూస్తూ చక్కగా పరవాసుదేవుడు ఉంటాడు. వ్యూహ వాసుదేవుడు అంటే క్షీరసాగరం అంటే పాలకడిలో శయనిస్తూ వ్యూహరచనలు చేస్తూ ఆలోచనలన్నీ కూడా మొత్తం ఎక్కడ ఏం చేయాలి, ఏ విధంగా తన భక్తుల్ని కాపాడాలన్నట్టుగా విధంగా చేస్తాడు. విభవస్తుతి అంటే దశావతార రూపంలో ఈ భూలోకానికి ప్రతి ఒక్క క్షణకావేశంలో రావచ్చు, రామకృష్ణ అవతారంలో వచ్చి మొత్తం జీవులని తరింపవచ్చు. అలాగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామరామ వరానని అని ఈ శ్లోకాన్ని 3 సార్లు అన్నా రామ 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 అంటే కూడా మన కష్టాలు గట్టెకపోట. అలాగా అంతర్యామి మనలో ఉంటాడు, ప్రతి చోట ఉంటాడు. ఇందుగలడ అందులేని సందేహం అది. ప్రతి చోట ఎక్కడ చూసినా పుట్టలో చెట్టులో ఏ దాంట్లో చూసినా మనకి స్వామి కనిపిస్తాడు. అంటే యద్భావం తద్భవతి అన్నట్టుగా మీరు ఏ విధంగా తలుస్తారో ఎక్కడైతే స్వామి అలా కనిపిస్తాడు. ఇంకా అర్చామూర్తి మీ అందరికి బాగా తెలిసిందే. కోవెల్లో చక్కగా అలంకార ప్రియుడిగా కనిపిస్తూ మనకు దీవెనలు ఇస్తూ, తర్వాత చెప్పులు మంగళాశాసనాలు ఇస్తూ మనం కోరుకునే వానికి కోరిన బంగారం అవుతూ ఉంటారు. ఇలా ఈ ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ వైష్ణవ సాంప్రదాయం స్వీకరించిన తర్వాత పంచ సంస్కారాలు అందుకున్న తర్వాత సమాస్నాయం అయిన తర్వాత ఇవన్నీ స్నానం చేయకుండా చేస్తుంటారు. ఇక పరమార్థ శ్లోకం అంటే దీనికి మనము ఒక జీవుడు ఒక భక్తుడు అంటే పరంపదానికి ఎలా వెళ్ళాలి, ఆ దారి మార్గం ఏంటి, ఆ గురువులు ఆచార్యులు అంటే శ్రీ శ్రీ తిద్దండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారు మాకు ఉపదేశిస్తే వారి గురువులు ఇలా రామానుజ వారి పరంపర నుంచి కొనసాగుతూ ఇలా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఉదయం నిద్ర లేవక ముందే లేస్తూనే చేసే శ్లోకాలు. నిద్ర లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత కూడా చేయొచ్చు. కానీ ఆ తర్వాత మన ప్రాణం అనేది మన జీవం ఎలా ఉంటుందో, ఏ రోజు ఎలా గడుస్తుందో తెలియదు. కాబట్టి లేస్తూనే ఈ పక్కనే ఈ పుస్తకాన్ని పెట్టుకుని శ్రీపతి స్తుతిమాల ఈ పుస్తకాన్ని పెట్టుకొని ఇవన్నీ శ్లోకాలు కంఠస్థం చేస్తారు. అలాగే చూడకుండా చదువుతారు. వాళ్ళకి నిత్యం పారాయణం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే దైవనామ స్మరణ చేస్తామో మనకు అన్ని కూడా మంచి జరుగుతుంది, లోకమంతా కూడా బాగుంటుంది. సర్వేజన సుఖినోభవంతు సర్వ ప్రాణి సుఖినోభవంతు అంటూ ప్రతి ఒక్కరు కూడా మనం బాగుండాలి, అందరూ బాగుండాలి ఒక తలంపుతో చక్కగా చేస్తూ ఉంటారనమాట. మీ అందరం కూడా ఈ ట్రైన్లో ముక్తినాథ్ యాత్ర అంటే అక్కడ రామస్తూపం ఏర్పాటు చేశారు. ఆ స్తూపంలో మేమందరం దర్శించుకోబోతున్నాం. అంటే పూర్వం పెద్దజీయర్ స్వామి వారు ఏర్పాటు చేసింది, దాని ప్లేస్లో మరొకటి నిర్మించడం జరిగింది. కాబట్టి ఆచార్యులు అనుగ్రహంతో అనుగ్రహ భాషణంతో మేము అందరం తరించబోతున్నాం. మాతో పాటుగా మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా పునీతులు అవ్వటానికి మీ తరపున కూడా మేము ప్రార్థన చేస్తూ అందరూ మంచిగా ఉండాలని ఒక తలంపుతో చక్కని కార్యక్రమం జరుగుతుంది. దాదాపు ట్రైన్లో మేము చాలామంది ఉన్నాం ఈరోజు. కానీ అందులో ఈ ప్రయాణం చేస్తూ 3:30కి ఎవరికి వాళ్ళే స్నానం చేసి చక్కగా చేసి అనుష్ఠానానికి ఎలా అయితే కిట్ తెచ్చుకుంటాం మీ అందరికీ చూపించాను ఒక వీడియోలో. నామం ధరించి తర్వాత అనుష్ఠానం తీర్థం తీసుకొని ఆ తర్వాత శ్లోకాలను చదువుకొని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది మాకు ఆచార్యులే. ఎందుకంటే ఆయన అనుగ్రహం లేనిది ఈ సాంప్రదాయం ఇలా ఉంటుంది, ఇలా చేయాలి, ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఒకప్పుడు 4 గంటల లోపలే చేస్తారు. అదంటే ఒక బ్రహ్మీ ముహూర్తం అంటారంట. అంటే దేవతలు సంచరించే సమయం, దేవతలు వచ్చి భూలోకానికి వచ్చి సాక్షాత్ భూలోకం వచ్చి స్నానం ఆచరించి ఇక్కడున్న ప్రకృతిని అందాలన్నీ కూడా ఆస్వాదించి వెళ్తారట. అదే సమయంలో లేవటం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది,
అలాగే ఎదుటి వాళ్ళని కూడా చూసి చక్కగా వీళ్ళు సాంప్రదాయ పరులు కదా, చక్కగా చేస్తున్నారు కదా అని బారెడు పొద్దుకే వరకు కూడా లేవకుండా అలా ఉన్నట్లయితే మనలో ఉన్న జీవక్రియలన్నీ ఆగిపోతాయట. అంటే ఎట్లా లేటుగా వాళ్ళ సమయం లేతుందో ఆ విధంగా లేట్గా ప్రాసెస్ అవుతుంది. అలాగగా 4 గంటల లోపలలోనే ఆ సూర్యోదయం అంటే సూర్యోదయం రాకముందే, ఆ తర్వాత సూర్యుడు కనిపించగానే మనకు ఆదిత్య హృదయం చదువుతాం, అంటే సూర్యాష్టకం, అంటే ఆ దేవదేవుడు. ఎందుకంటే మనకు కనిపించే దైవాల్లో సూర్యచంద్రుడు మనకు ప్రతీక, అంటే చీకటిని వెలుగును పాలించే వాళ్ళు వాళ్ళే కాబట్టి ఆ సూర్యచంద్రులైన మనం కొలుస్తూ ఉంటాం. మా ఉదయం అయితే ఆదిత్య హృదయంతో ప్రార్థన చేసుకుంటూ ఇలా మనకి ఏదైతే సుందరకాండ పారాయణం, రామాయణం, భాగవతం ఏదంటే అది చదవటం వల్ల ఏంటంటే ఎన్నిసార్లు మనం ఉచ్చరణ చేస్తామో మన జీవితకాలంలో, ఎన్నిసార్లు అయితే మనం పారాయణం చేయగలుగుతామో అంత చక్కగా. చాలా వరకు విపత్తులు వచ్చినప్పుడు, తర్వాత ఫ్లెక్స్ వచ్చినప్పుడు కూడా ఆచార్యులతో పాటు చాలామంది విష్ణు సహస్రనామానం ఒక్కమడిగా చేయడం జరిగింది. చాలా ఎన్నో రకాలు, అంటే ఈ పారాయణం చేస్తేనే ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది, మంచి జరుగుతుంది. కానీ మన తలంపు బాగుంటే, మనం సంకల్పం బాగుంటే డెఫినెట్గా అది అవుతుందట. అది ఒక్కరు కోరుకోవడమే కాదు, వేల మంది జనం, లక్షల మంది జనం ఒకేసారి ఈ విధంగా కోరుకోవడం వల్ల ప్రకృతిలో జరగాల్సిన మార్పు కూడా పక్కకి వెళ్ళిపోతుంది. దాదాపు ఇప్పుడంతా కూడా ఫ్లక్స్ వచ్చి చాలా వరకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కానీ ఇది ప్రతి ఒక్కరు భాగవత గోష్ఠి ప్రతి ఒక్కరు కూడా తన కోసం ఎవరు చేయరండి, అందరి కోసం చేస్తూ ఉంటారు. అలాంటి పుస్తకాలు ఇలాంటివి పెద్ద పెద్ద వాళ్ళందరూ రచించి తర్వాత ఇవన్నీ కూడా మన ఆచార్యుల ద్వారా, పెద్ద జిఆర్ స్వామి వారు, చిన్న జిఆర్ స్వామి వారు, ఈ బుక్ ఉంటే చాలు వాళ్ళ జీవితకాల పర్యంతం కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఎన్నో రకాల సేవలు చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు, నామస్మరణ చేస్తూ. ఇవన్నీ ఏమీ రాలేదనుకో, వెరీ సింపుల్, ఒకటే అండి, రామ రామ అనుకున్న చాలు, ఆ విష్ణువుని కొలిచినా చాలు. జై శ్రీమన్నారాయణ. సాకేత్ ఆలయం ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? శంషాబాద్ దగ్గర ముచ్చింత. మీ అందరూ బాగా తెలుసు, మీ అందరికీ కదండి, ప్రపంచం మొత్తం కూడా తెలుసు. ఎందుకంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో 108 వైష్ణవ దివ్యదేశాలతో రామానుజుల వారు 216 అడుగుల ఎత్తులో కొలువై ఉన్నాడు. ఎంత చక్కగా ఉంటుందో, సినిమా చూస్తే ఎలా ఉంటుంది, బ్యూటిఫుల్గా అనిపించేస్తుంది. ట్రైలర్ చూస్తే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది సినిమాకి వెళ్ళాలని. ఈ ట్రైలరే 108 టెంపుల్స్, అంటే 108 వైష్ణవ దివ్యదేశాలు చూడాలంటే చాలా ప్రదేశాలు తిరగాలి. అంత వ్యయ ప్రయాసాలతో వెళ్ళి తిరిగి రావడం చాలా కష్టమవుతుందని మా ఆచార్యులు, మన ఆచార్యులు ముచ్చింతల్లో శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంది. సాకేత రామాలయం అంటే 3 అంతస్తులో ఉంటుంది. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలు కలిసిన ఆలయం. ఇక్కడ ఉదయం పూటనే లేవగానే, అంటే 4 గంటల ముందే ప్రాతస్మరణం చేస్తారు. ఇందాక మీకు చెప్పాను కదా, ఆ ప్రాతస్మరణం చేసే ముందు సునీత గారు నా పక్కన ఉన్నారు. అంటే ఆ కోవెల కట్టే దగ్గర నుంచి కూడా దాదాపు ఉచిత సేవలు చేస్తూ, ఎన్నో కైంకర్యాలు చేస్తూ, అక్కడ ఎన్నో కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి వారిని అడిగి ఆశ్రమంలో ఏం జరుగుతుంది ఆ విషయం తెలుసుకుందాం. సునీత గారు, జై శ్రీమన్నారాయణ. ప్రాతస్మరణీయం అంటూ ఆశ్రమంలో మీరు చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు కదా, అసలు ప్రాతస్మరణీయం అంటే ఏంటి? ముందుగా మీరు ఆశ్రమం రావడానికి ఎందుకు కారకులయ్యారు? నాకు చాలా నచ్చి స్వామివారిని సేవ చేయాలని, గురువుగారికి సేవ చేయాలని వచ్చాము. నాకు నచ్చి అందులోనే ఉండిపోయాము. నేను తది ఆరాధనలు చేస్తున్నా, సెక్షన్ నాది. మేము తదియారాధన అంటే ఏంటండి? భోజనశాలలు. ఓహో, భోజనశాలని తదియారాధన అంటారంట. అవును. అందులో నేను కూరగాయల సెక్షన్లో కూరగాయలు తెప్పించటం, చూడటం, అందరికి సప్లై చేయటం, అదే దాన్ని కట్ చేసి మళ్ళీ వంటశాల ఇవ్వటం, తర్వాత భోజనాలు. అంటే వంటలంటూ స్వాములు వండుతారు? స్వాములు వంట మేము పోకూడదు, ఓన్లీ కూరగాయలు మాత్రమే కూరగాయలు చేసి తర్వాత మేము భోజనశాలలో భోజనాలు వడ్డించుకుంటా సేవ చేస్తున్నా నేను. ఓకే. స్వామివారికి ఇక ప్రాతస్మరణం అంటే మేము ఉదయమే 3 గంటలకు లేచి స్నానాలు చేసి మరి అన్ని చదివిస్తారు ప్రాతస్మరణాన్ని. తర్వాత మేము యోగా చేస్తాము. యోగా అయిపోయినాక స్వామివారు ఏమన్నా నిర్ణయిస్తే మాట్లాడితే వినేసి దాన్ని అనుకరిస్తాం. అంటే ఇంత పెద్దవారు కదా, అంత పొద్దున్నే లేచి యోగా చేయటం, స్నానం చేయటం, ఇవన్నీ చేయడం వల్ల మీకు ఆరోగ్యరీత్యా బాగుంది అనుకున్నారా? అబ్బా ఎందుకు ఇలాంటివన్నీ పొద్దున్నే నిద్రపోకుండా ఇవన్నీ లేపేస్తారు అని మొదలు అనుకునే వాళ్ళం. కానీ తర్వాత మాకు చాలా నచ్చింది, ఆరోగ్యం చాలా సహకరిస్తుంది. అందువల్ల మేము యోగా క్లాస్కు కంపల్సరీ అటెండెన్స్ అవుతాం.
అది చేసి మా తర్వాత మా సెక్షన్లకు పోయి మా కార్యక్రమాలు మేము చేసుకుంటాం. మేము తర్వాత రాము, ఇక మా పని లేదు, మేము చూసుకుంటాం. ఈ ఆలయంలో ప్రాతస్మరణం తర్వాత ఇంకేం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? తర్వాత ఎవరి సెక్షన్లో వారి పనులు వారు చేసుకుంటారు. ఇంకా మేము దాన్ని మేము వెళ్ళాము, మేము మా పనులు మేము ఉంటాం. ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఎవరి పని వాళ్ళు, మేము వేరే వాటికి. అంటే ఇది శాలరీ కోసం చేస్తారా? సేవ కోసం? సేవ చేస్తున్నా నేను. ఓకే, సేవా కార్యక్రమాలు అదే కంటిన్యూ. వేరే సెక్షన్కి మేము వెళ్ళాం. ఇంకా మీరు ఇక్కడ ఆలయం రాకముందు ఏం చేస్తుండేవారు? మేము హౌస్ వైఫ్ ఏనండి, అంతే. వేరే ఏం పోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, మా ఇంట్లోనే మేము ఉండేవాళ్ళం. తర్వాత ఇది వచ్చిన కానీ ఇందులోనే ఇంకా వేరే ఏం లేదు. మరి ఇప్పుడు ట్రైన్ ఇది అందరూ ఏంటంటే నిష్టగా లేదు, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు, స్నానం చేయకుండా ఉంటారు, అనుష్ఠానం అంటారు. ఇది నిష్టగా చేయాలని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో చాలా వరకు అందరూ ఈ సాంప్రదాయం రావాలంటే భయపడుతుంటారు. ఎందుకు చాలా నిష్టగా ముట్టుకోనివ్వరు, వాళ్ళు ఎవరిని తాకనివ్వరు, వాళ్ళు చేసిందే వాళ్ళు తింటారు, వేరే వాళ్ళు పెట్టింది వేరు తినరు. ఇలాంటిది చాలా మంది బయట వింటూ ఉంటారు. దానికి మీరేం అది మాకైతే ఇంకా ఏం లేదండి. స్వామివారు అంతా అర్చకులే స్వాములే చేస్తారు. ఇంకా వాళ్ళకి ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియదు. మేము వాళ్ళు పెట్టి వేరే అంటూ ఏం లేదు, కానీ కొంచెం గలీజ్ చేస్తారని చెప్పి అంటారు. ఏం లేదు అంత, దాన్ని తాకుడంటే ఏం లేదు, అందరికీ సప్లై చేస్తుంటాం మేము. ఎవరైనా పెడతా అని చెప్పి వచ్చినప్పుడు కూడా సరే పెట్టండి అని మేము పక్కకు తప్పుకుంటాం. ఓకే, నేను అనేది అంటే ఈ ట్రైన్ ఈ వాతావరణంలో కూడా మనం ఇలా చదువుతూ స్నానం చేసి కంజెస్టెడ్గా ఉన్న ప్లేస్లో వెళ్ళి కూడా మనం రెడీ అయిపోయి చక్కగా మనం అక్కడ చేయాల్సిన పని ఇక్కడ కన్వీనియంట్గా లేదు కదా, కష్టంగా ఉంది కదా అనుకోకుండా కూడా ఇక్కడ కూడా మనం పుస్తకాలు తెరుస్తూ ఫోన్లు తెరిచి చేస్తున్నాం కదా, ఇలా ఎలా అనిపిస్తుంది? మాకు చాలా నచ్చి చేస్తున్నామండి. అది అలవాటు అయిపోయింది, కంటిన్యూగా అది అలవాటు మాకు. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీరు అంతే, రోజు ఇది అనుష్ఠానం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ ఏం చేస్తారు? ఆశ్రమంలో ఇంట్లోనే చేస్తూ నేను ఒక్కదానే అండి, ఇంట్లోనే ఉంటారు. రోజు 5 o'clock అట్లా లేసి స్నానం మేము చేసుకుంటాం. ఓకే, ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా ఆశ్రమంలో ఉన్నా రోజు చేయాల్సిన క్రతువును మాత్రం ఉదయం పూట లేవగానే చేసే అన్ని చేస్తుంటారు. ఓకే, మీరు ఇంట్లో ఏమేమి పారాయణం ఏమైనా చేస్తూ ఉంటారా? ఏమేమి చేస్తుంటారు? తిరుప్పావై తిరుపల్లి వచ్చి నారాయణం చదువుతుంటాం. ఓకే, ఇవన్నీ మీరు అంటే ఈ శ్లోకము కరెక్ట్గా పలకలేకపోతున్నాము, తప్పులు పలుకుతున్నామేమో, ఇవి మనకు రాదేమో, ఇది అర్చకులు చేయాల్సిందేమో, స్వాములు చేయాల్సిందేమో, మనం చదివితే తప్పులు పోయి దాని అర్థం మారిపోతుందేమో అనిపించిందా? లేదంటే తినగా వేపాకు తీయగా ఉంటుంది అన్నట్టుగా చదవగా వస్తుంది అన్నట్టుగా చదువుతున్నారు? అంతే, చదవగా వస్తుందని అసలు విష్ణు సహస్రనామం చదవటానికి భయపడే వాళ్ళము. స్వామివారు దయ వల్ల ఇంత మేము నేర్చుకున్నాం. అన్నీ చూడకుండా వచ్చేస్తాయండి. విష్ణు సహస్రనామాలు వస్తాయి, తిరుప్పావై వస్తాయి, తిరుపల్లి వచ్చి ఇవన్నీ వస్తాయి చూడకుండా. ఈ 365 రోజుల్లో దాదాపు ఎలాంటి పండుగలు చేసుకుంటారు? ఏమేమి కార్యక్రమాల్లో మన స్వామివారిని స్మరిస్తూ అక్కడ ఆశ్రమంకి వెళ్తూ చేస్తుంటారు? ఎప్పుడైనా వీలున్నప్పుడు ఆశ్రమానికి వెళ్తామండి, కానీ చాలా తక్కువ మేము వెళ్ళడం, ఎందుకంటే శరీరం సహకరిస్తలేదు కదా, అందుకని ఇంటి దగ్గరే ఉండి మీరు చేస్తూ ఉంటారు? అవునండి, ఇంటి దగ్గర ఉండి చేస్తుంటాం మేము. ఆశ్రమంలో నిత్యం సేవలు చేస్తూ అక్కడ ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఆశ్రమంలో అసలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఆశ్రమ వాసులు అంటే ఏ విధంగా నడుచుకోవాలి అనేది మా వంశీకృష్ణ అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నా పేరు వంశీకృష్ణ. నేను ఆశ్రమంలో కైంకర్యం చేస్తుంటాను, అంటే సేవ చేస్తుంటాను. నార్మల్గా జాబ్ బయట ఉంటుంది, బట్ ఎక్కువ శాతం ఆశ్రమంలో ఉండి సేవలు చేస్తుంటాను. మనకి వివిధ సేవలు ఉంటాయి ఆశ్రమంలో. దివ్య సాకేతం చిన్నజీయ స్వామివారి ఆశ్రమం. రామాలయం 3 అంతస్తులుగా ఉంటుంది. కింద రామాలయం, మధ్యలో రంగనాథుడు, ఆ పైన వైకుంఠనాథుడు. అలా మన భారతదేశంలో ఇది 2వ ఆలయం అలా ఉండడం. కోవెల మళ్ళీ ఆశ్రమం ఉంటుంది. మళ్ళీ 108 దివ్య దేశాలు, శ్రీ వైష్ణవ దివ్య దేశాలు స్వామివారు నిర్మించారు.
200 అడుగు 16 అడుగుల భగవద్ రామాంజుల విగ్రహం ఉంటుంది. అక్కడ 108 దివ్య దేశాలు, అందులో అర్చక స్వాములు, తర్వాత ఇంకా పరివారము అవన్నీ కలిపి చాలామంది ఉంటారు. మనకు అక్కడ నిత్యము సేవలు కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. తదియారాధన, వేద విన్నపము, తర్వాత ఆలయం గోష్ఠి అవన్నీ జరుగుతుంటాయి. నేను చాలామంది అంటూ ఉంటారు, గోశాల, గోసేవ ఇవన్నీ జరుగుతుంటాయి. చాలామంది ఉంటారు సేవలు చేస్తూ ఉంటారు అంటారు. సేవలు చేసే వాళ్ళకి 200 రూపాయలు టికెట్ పెట్టడం ఎందుకు అని అన్నారు. ఇది బయట బయట టాక్ కూడా ఇది. అంటే సేవ అంటే ఫ్రీగానే చేయాలి కదా, ఉచితంగానే సేవ చేయాలి కదా, వచ్చే వాళ్ళ దగ్గర భక్తుల దగ్గర 200 రూపాయలు వసూలు చేయడం ఎందుకు అనేది ఫస్ట్ నుంచి వస్తున్న ఒక రకమైన మాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్వామివారు ఫ్రీగానే పెట్టారు, కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవట్లేదు. పైగా దాన్ని అంటే అందరికీ వినియోగించుకోకుండా లేకుండా చేస్తున్నారు. సెల్ ఫోన్స్ వాడడం కానీ, అన్ని మొక్కలను బీగడం అవి ఇవి అన్నీ అసలు చాలా చేశారు. సో స్వామివారు ఆలోచించి మినిమం తక్కువ పెడదామని 200 పెట్టారు. అసలు మనం బయట వేరే కాడికి వెళ్తే అసలుకి 200కి మనకి సినిమా టికెట్ చాలా కాస్ట్ పెట్టి స్పెండ్ చేస్తుంటాం. బట్ మనం దీనికి పెట్టడం వల్ల ఇంకా చాలా యూజ్ అసలుకి. అందరూ ఉచిత సేవ చేయాలి, ఉచిత సేవ చేస్తూనే ఉండాలని ఒక నియమం ఉంటుంది. మన ఆచార్యులు కూడా ఉచితంగానే సేవలు అందిస్తుంటారు చాలా వికాస్ తరంగ తరపున కూడా. కానీ ఈ 216 అడుగుల రామాంజుల వారిని చుట్టూ 108 వైష్ణవ దివ్యదేశాలు నిర్మించి దానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టారు. అయితే వచ్చిన భక్తులకి ఉచితంగానే సేవ అందించవచ్చు కదా, ఎందుకు 200 రూపాయలు టికెట్ తీసుకొని మన కార్యక్రమాలన్నీ చూపించడం అని చెప్పేసి అంటూ ఉంటారు బయట. టికెట్ ఎందుకు? టికెట్ అయితే ఉండాలా? ఓకే, దీనికి స్వామివారు అసలుకి స్టార్టింగ్ ఫ్రీగానే పెట్టారు. బట్ కానీ ఇప్పుడు మనకి ఇక్కడ స్టాచ్యూలో 250 పైగా మంది ఉన్నారు. అర్చక స్వాములు 108 దివ్య దేశాలకి 150 మంది ఉన్నారు. 150 మంది అర్చక స్వాములు ఉన్నారు, వాళ్ళ పరివారం ఉంది. వారందరికీ ఉచితంగానే ఉంటుంది. ప్లస్ మళ్ళీ వాళ్ళకి జీతాలు, ప్లస్ సెక్యూరిటీ వాళ్ళు, తర్వాత హౌస్ కీపింగ్ మొత్తం అంతా కలిపి మళ్ళీ స్టాఫ్ అంతా కలిపి 200 పైనే ఉంటారు. సో వాళ్ళందరికీ జీతాలు ఇవ్వడం అదొకటి కారణం. కానీ ఆయన స్వామివారు మినిమం పెట్టారు 200. అంటే అసలుకి బయట వేరే దేవాలయాలకి అక్కడికి వెళ్తే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ మనకు స్వామివారు మినిమం నామినల్గా 200 పెట్టారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైనా ఫ్రీగా వస్తే దాని విలువ తెలియదు. ఇంకొకటి ఏంటంటే 108 దివ్య దేశాలు మనం తిరిగి సేవించుకోవడం అంటే అసలు చాలా కష్టం, ప్రయాసాలు అవుతాయి. ఇలా 108 దివ్య దేశాలు సేవించుకోవాలంటే చాలా కష్టమైన వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. కొన్ని దివ్య దేశాలు ముక్తినాథ్ నేపాల్లో ఉంది, అదికి వెళ్ళడానికి చాలా కష్టం. బద్రీనాథ్లో ఉంది, అవి చలి ప్రదేశాలు, అందరూ వెళ్ళలేరు. కానీ మన స్వామివారు మన కోసం అని 108 దివ్య దేశాలు ఒకే చోట, కొన్ని దివ్య దేశాలు అసలు లేవు. అంటే మనకి ఉన్నాయి కానీ అవి డిమాలిష్ చేశారు. అంటే కొన్ని కనుమరుగయ్యాయి. కంచీపురంలో కొన్ని దివ్య దేశాలు కనుమరుగయ్యాయి, కానీ అవిటిని కూడా మనకి స్వామివారు మనకి అందుబాటులో ఉంచారు. సో మనకి ఆ అదృష్టం కలిగింది. అసలుకి 108 దివ్య దేశాలు సేవించుకోవడం అంటే అసలుకి జన్మలో అసలుకి కొందరికి కాదు కూడా, వీలు కాదు. కానీ అలాంటిది అందరికీ వీలయ్యేటట్టు స్వామివారు చేశారు. కానీ దానికి మనకు 200 అసలుకి నామినల్ అనుకోవచ్చు మనం. ఓకే, సో వంశీ గారు ఏం చెప్తున్నారంటే 200 రూపాయల టికెట్ ఎందుకు తీసుకోవాలనే క్వశ్చన్కి అక్కడ ఆలయం నిర్మించారు, అక్కడ స్వామి అర్చామూర్తిగా ఉన్నారు, పూల కైంకర్యం అలంకార ప్రియులు కాబట్టి, ఆ తర్వాత అర్చక స్వామి నుండి వేద మంత్రాలు చదవాలి కాబట్టి, సో అవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నంటే దానికి అంతగా నీట్గా శానిటైజ్ చేయాలి. మొత్తం 216 అడుగులు ఎత్తున రామాంజుల దగ్గర నుంచి చుట్టూ ఉన్న 108 వైష్ణవ దివ్యదేశాల దగ్గర కూడా దాదాపు 250 మంది, అలానే కాకుండా ఇంకా దాంట్లో ఎంప్లాయీస్గా దాదాపు 800 మంది దాకా ఉన్నారు. మొత్తం నీట్గా పరిశుభ్రంగా చూస్తే ఒక కడిగిన ముచ్చల్లా కనిపించేస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఆలయాన్ని పునరుద్ధరణ చేయొచ్చు కదా అని అడగొచ్చు మీరు, కానీ అక్కడ వెళ్ళిపోయి ఆ కార్యక్రమాలు చేయాలంటే కుదరదు. కాబట్టి వాటినన్నిటిని కూడా కొన్ని చోట్ల కైంకర్యం కూడా చేయించారు. అంటే సేవా కైంకర్యం కూడా, పూజా కైంకర్యం కూడా జరగకుండా ఉన్న ఆలయాలు చాలా ఉన్నాయి. అటువంటి ఆలయాల దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళలేము.
అదే విషయం చెప్పారు. ఇప్పుడు బద్రీ ముక్తినాథ్ మేము వెళ్ళగలుగుతున్నాం, కొంతమంది వెళ్ళలేరు. ఇక్కడ రాగలిగితే 108 టెంపుల్స్ ఒకేసారి ఎట్ ఏ టైంలో 1 గంట అలా వెళుతుంది. అక్కడ వెళ్ళడానికి నడవలేని వాళ్ళకి వీల్ చైర్స్ ఉన్నాయి, అలాగే నడవచ్చే వాళ్ళు చక్కగా ఒక్కొక్క టెంపుల్ చూసుకుంటూ వెళ్ళొచ్చు. పూజా రుసుము మాత్రం ఎటువంటి పూజా రుసుము కూడా తీసుకునేది లేదు కూడా. అలాంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము కొంతవరకు చెప్పగలిగాం, ఇంకా కొంతమంది భాగవత గోష్ఠిని అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులందరికీ కూడా స్వాగతము. ఇప్పుడు మేము ట్రైన్లో ఉన్నాము, మీకు తెలుస్తూనే ఉన్నట్టుంది. ముక్తినాథ్ ఇది ఒక అద్భుతమైన క్షేత్రము. ఇది హిమాలయాస్లో ఉంటుంది, నేపాల్లో ఉంటుంది. నేపాల్ నుంచి కూడా దాదాపుగా ఒక 2 రోజుల ప్రయాణం ఉంటుంది. చాలా కష్టసాధ్యమైన ప్రయాణం, కానీ మేము చాలా సులువుగా సేవించే ఉపాయాన్ని మా ఆచార్యుల ద్వారా మాకు తెలియజేశారు. మేము ఇప్పుడు మా చిన్నజీయ స్వామి వారితో ఈ యాత్రని దర్శించుకోవడానికి మేము వెళ్తున్నాము. అక్కడ విశేషం ఏంటి అంటే, పెరుమాళ్ళు సాలగ్రామ రూపంలో ఉంటాడు. సాలగ్రామం అంటే స్వయంగా వ్యక్తమయ్యేదాన్ని సాలగ్రామం అంటారు. అక్కడ ముక్తినాథ్లో గండకీ నది అని ఉంటుంది. ఆ గండకీ నదిలో చాలా సాలగ్రామాలు తయారవుతూ ఉంటాయి. సాలగ్రామాలు అంటే నల్లగా ఉండి ఇంత పెద్ద రాయి లెక్క కనబడుతుంది అందరికీ, దాంట్లో ప్రత్యక్షంగా స్వామి ఉంటారు. వజ్రకిరీటి అనే ఒక పురుగు దాంట్లో చేరి దాన్ని తొలిచి దాంట్లో పెరుమాళ్ళ ఆకారాలని ఏర్పరుస్తుంది. ఎంత చిత్రం చూడండి. ఆ రాయిలో పురుగు ఉండడం ఏంటి? అదే పెరుమాళ్ళ సృష్టి, అదే భగవంతుడి సృష్టి. అది ఒక అద్భుతమైన క్షేత్రము. హిమాలయాస్కి సముద్ర మట్టానికి 8,000 అడుగుల ఎత్తులో, దాదాపుగా 8,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. కష్టసాధ్యమైంది, కానీ ఇప్పుడు చాలా సులువుగా రోడ్లన్నీ కూడా చాలా చక్కగా వేశారు. అయితే మా పెద్ద జీయర్ స్వామివారు, మా చిన్న జీయర్ స్వామివారు అయిన ఆచార్యులైన పెద్ద జీయర్ స్వామివారు అక్కడ 1970sలోనే అక్కడ మాకు రామక్రతు స్తూపము అని ఒకటి కట్టారు. రామక్రతు స్తూపము అంటే వారు 9 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసి ఎక్కడ ఒక చోట మొదలుపెట్టిన జ్యోతిని 9 సంవత్సరాలు ఆరకుండా ఉండి అక్కడ రామాయణ పారాయణాలు 27 రోజులు పునర్వసు రామాయణ పారాయణాలు చేసి ఒక రామక్రతు స్తూపం ఏర్పాటు చేస్తారు. అలా 9 సంవత్సరాలు నిర్విరామంగా ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ లేని రోజులలోనే అద్భుతమైన ఒక రామక్రతు స్తూపాన్ని కట్టారు. అయితే అక్కడ గుడి విస్తరణలో ఆ రామక్రతు స్తూపాన్ని వాళ్ళు తీసివేశారు మాకు చెప్పకుండా. ఈ విషయం తెలిసిన మా చిన్నజీయర్ స్వామి వారు చాలా బాధపడి, అయ్యో మన ఆచార్యుల యొక్క మోర్నమెంట్ అంటే ఒక విలువైన వస్తువుని వాళ్ళు ఇలా తీసేశారు, లోకానికి అందించిన ఒక శ్రమని గుర్తించలేదే. శ్రమని అంటే అక్కడ కష్టము అని కాదు, మనం బాగు చేయడానికి ఆ రామక్రతు స్తూపం అంటే ఏంటి, ఆ విలువ అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళు తెలుసుకుంటారు అని దాని గురించి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ తెలుసుకోవాలంటే పునరుద్ధరించాలి. దీనికోసము అని 2003లో మేము మార్చిలో వారితో కలిసి లాస్ట్ టైం కూడా బద్రీనాథ్ చేరుకొని అక్కడ మాకు మళ్ళీ వాళ్ళని ఆ కలెక్టర్ గారిని అడిగి ఆ బద్రీనాథ్ ముక్తినాథ్లో ప్లేస్ అడిగి తీసుకున్నాము. వారు కూడా సహృదయంతో మాకు ప్లేస్ ఇచ్చారు. ఆ ప్లేస్లో మేము ఇప్పుడు రామక్రతు స్తూపం కంప్లీట్ చేసుకున్నాము ముక్తినాథ్లో. ఇప్పుడు ఆ రామక్రతు స్తూపము అప్పుడు శంకుస్థాపనకి వెళ్ళాలి లాస్ట్ 2023లో. ఇప్పుడు 24లో మళ్ళీ దాన్ని ప్రతిష్టకు వెళ్తున్నాము. సంవత్సరంలోనే మేము కట్టగలిగాము. అక్కడికి ఇటుకలు మోసుకు వెళ్ళాలన్నా, సిమెంట్ మోసుకు వెళ్ళాలి, అసలు ట్రాన్స్పోర్టేషన్ పోవాలన్నా చాలా కష్టసాధ్యమైంది. అలాంటి కష్టసాధ్యమైంది మా ఆచార్యులు చాలా సులువుగా దాన్ని కంప్లీట్ చేసేశారు. మనం ఇంకా రామక్రతు స్తూపం చూడబోతున్నాము త్వరగా. ఇప్పుడు ట్రైన్లో ఉన్నాము. మొత్తం 12 రోజుల జర్నీ మాది. ఇది 2వ రోజు జరుగుతుంది. ఈ 2వ రోజు ఉదయం పొద్దున్నే లేచి 4ంటికే అందరం స్నానాలు చేసి మా అనుష్ఠానంలో భాగంగా ప్రాతస్మరణీయం అని ఉంటుంది. ప్రాతస్మరణీయం అంటే ఉదయమే, ప్రాత అంటే ఏంటి? ఉదయమే లేచి స్మరించే స్తోత్రాలని ప్రాతస్మరణీయం అంటారు. దాంట్లో మా పూర్వాచార్యులు ఒక 5 ఏర్పాటు చేశారు. దాంట్లో హరి అష్టకము, కృష్ణాష్టకము, తర్వాత పంచాయుధ స్తోత్రం అంటే ఆయన ఆయుధాల గురించి కూడా తెలుసుకోవడము, తర్వాత ఇలా పరత్వాది పంచకము, అక్షరాది అని ఇలాంటి 5 రకాల స్తోత్రాలను ఏర్పాటు చేశారు. వాటన్నిటిని మేము స్మరించుకున్నాము. చక్కగా 2వ రోజు ప్రయాణం కూడా మాకు సాగుతుంది. ఈరోజు సాయంత్రం 3:30 కల్లా అక్కడ దిగుతాము. ఇలా అద్భుతమైన ముక్తినాథ్ యాత్రలో భాగంగా 2వ రోజు ప్రయాణం సాగుతూ మేము ఇప్పుడు ముక్తినాథ్ చేరుకుంటాము. ఆ వివరాలన్నీ మీకు త్వరలో తెలియజేస్తాను. అలా ఆ రామక్రతు స్తూపాన్ని మా ఆచార్యులు కట్టి దాన్ని మేము సేవించుకోవడానికి వెళ్తున్నాము. జై శ్రీమన్నారాయణ.
జై శ్రీమన్నారాయణ. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త విష్ణు పాదోదకం పావనం శుభం. ఇది పెరుమాళ్ళ తీర్థము. దీన్ని రోజు మనం తీసుకోవడం వల్ల మన యొక్క శరీరంలో ఉండే బాధలు కానీ అనారోగ్యము కానీ తొలుగుతుందని మా యొక్క నమ్మకం. మేము మా ఆచార్య శ్రీపాద తీర్థం తీసుకోకుండా ఎక్కడికి బయలుదేరమో వెళ్ళము. ఇంకోటి వారి యొక్క ఆశీర్వచనం మాకు ఎప్పుడు ఉంటుందని మా యొక్క బలం. ఇంత ఆరోగ్యంగా ఇంత మంచిగా ఇలా ఉండడానికి కూడా మా ఆచార్యుల యొక్క కృపని అని నాకు గట్టికి 100% నమ్మకం నాకు. ఎందుకంటే మా యొక్క కుటుంబం కానీ మా పిల్లలు కానీ మేము ఎవరికన్నా అనారోగ్యం అయితే వెంటనే ఆశ్రమంకి వెళ్ళి వారి చేతులతో తీర్థం తీసుకొని వచ్చి నేను ఎంతమంది పేషెంట్స్కో పంపించిన చివరి దశలో ఉన్న వాళ్ళు కూడా క్షేమంగా మంచిగా తిరిగి వచ్చిన నమ్మకం నాది. నేను 2007లో మా ఇంటికి గృహప్రవేశం చేసుకొని ఇంట్లో పడుకున్న దగ్గర మాంగళ్యాలు పోగొట్టుకొని నేను ఆచార్య సేవలో వారి సన్నిధిలో వారి యొక్క కుటీరంలో నాకు సేవ ఉండింది. ఆ సేవ పాల్గొని ఆ నైట్ వెళ్ళి పడుకుంటే ఆ తెల్లవారుజామున ఎవరో దొంగలు మా కిటికీల నుంచి నా యొక్క మాంగళ్యాలు పోగొట్టుకుంటే మా వారు పోవద్దన్న ఆశ్రమంకి లేదు నేను పోతాను ఉట్టి చైన్ వేసుకొని వెళ్ళాను. నేను సాయంత్రం ఆచార్యులకు విన్నవించుకుంటే ఏ తల్లి ఏ తండ్రి ఏ మామగారు ఏ బంధువులు చేయని యొక్క ఆ అవకాశాన్ని మా స్వామివారు నాకు సమర్పించి ఇది సుమారుగా 13 సంవత్సరాల క్రితం స్వామివారి చేయితోటి నా యొక్క మెడలోకి వచ్చి చేరింది. ఇది నేను అదృష్టంగా భావిస్తాను. కనీసం నేను నా వీటి వాళ్ళకు కూడా చెప్పలేదు. మరుసటి రోజు ఆశ్రమం అంతా కూడా ప్రచారం, ఎవరికో స్వామివారు మాంగళ్యాలు ఇచ్చారట అని. ఎవరికి నాదనే సంగతి నేను ఎవరికి చెప్పలేదు. ఇప్పటికి కూడా నేను ఇది ఎవరిని ముట్టుకోనియను. నేను మా ఇంటికి పోలీస్ వాళ్ళు వచ్చి అడిగితే చెప్పానట, ఏమని మీ మాంగళ్య ఖరీదు అంటుంటే ₹1,00,00,000 అని చెప్పానట. ఎందుకు చెప్పినంటే స్వామివారి చేయి నుంచి నాకు ఈ మాంగళ్యాలు వస్తున్నాయని ముందే పరమాత్మ నాకు సజెషన్ ఇచ్చిండ్రేమో, అందుకే చెప్పగలిగినేమో. నేను చాలా అంటే చాలా గొప్పగా గర్వపడతాను. దేనికంటే శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి శిష్యురాలనైనందుకే నేను ఇంత మంచిగా ఆరోగ్యంగా, నా పిల్లలు కూడా మంచి స్టాండర్డ్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి 10 మందికి సహాయం చేయాలని నేను కోరుకుంటారు. నా చిన్నమన్మడు మా నాన్నమ్మకి ఏది ఇష్టం అంటే పెరమాళ్ళ ముందల తీసుకొచ్చి పెట్టి ఒక చుక్క నీళ్ళని ఇలా చూపిస్తాడు. మా నాన్నమ్మకి ఇదే ఇష్టము, జియర్ స్వామి అంటేనే ఇష్టం. అంటే నేను చెప్పుకుంటున్నాను కాదు, కానీ మా స్వామి వారి క్షేమం ఎప్పుడు కోరుకోరు. సాయంత్రం 5 అయిందంటే కూడా వారింత ప్రసాదం తీసుకోరు, కానీ వచ్చిన భక్తులకు మాత్రం తీర్థం ఇస్తా అని చెప్పే వరకు అందరు సప్పట్లు కొడతారు. మేము మాత్రం తీసుకోకుండా వెళ్ళిపోతాం. ఎందుకంటే వచ్చిన భక్తులు కూడా స్వామివారి యొక్క ఆరోగ్యాన్ని, అమ్మ లేదు ఇప్పుడు, అప్పుడు అమ్మ ఉన్నారు, ఎక్కడ వచ్చిన దృష్టి తిప్పించేవారు. ఇప్పుడు నాలాంటి తిప్పడానికి పోతే ఇది ప్రచారం అనుకుంటారు, కానీ వారు బాగుంటేనే మనం బాగుంటాం. అటువంటి పుణ్యాత్మలు ఉన్నందుకే ఇప్పటికీ ఈ యొక్క మనము మంచిగా ఆరోగ్యంగా సస్యశ్యామలంగా ఉంటుందని నా నమ్మకం. అందరు కూడా అలానే ఉండాలి. ఎందుకంటే ఏదో వస్తున్నాము ఇట్లా దండం పెడుతున్నాం వెళ్ళిపోతున్నాం కాదు, నమ్మకం అనేది ముఖ్యం. నాకైతే 100% ఆచార్యుల కృప వల్లనే అటువంటి మహాత్ములు ఉన్నందుకే ఈ టైంలో ఆ భగవత్ రామానుజుల కాలంలో లేము, ఇప్పుడున్నామని మేము చాలా రోజుకు 100 సార్లు ఆనందపడతాం. ఇప్పుడు పూజ రూమ్లో కూర్చున్నాం అంటే మేము మా అమ్మగారి కోరిక తిరువాయిముడి నేర్చుకో, ఈ పుస్తకం అన్ని అయ్యగారులకి ఇచ్చి ఒక పాత పుస్తకం నాకు ఇచ్చిండ్రు. అది ఈ కరోనా మూమెంట్లో అది మన మంచిగా వచ్చింది. మేము సందర్శన 2.5 సంవత్సరాలు దరూరి పురుషోత్తమాచార్యులతోటి మేము తిరువాయిముడి అనుసంధానం చేసి దాన్ని నేర్చుకొని స్పష్టంగా చదవగలిగినాం. కానీ దాని అర్థాన్ని ఇప్పుడు మన అమ్మగారు ఎవరు చూడమని అమ్మగారి ద్వారా దాని అర్థాన్ని తెలుసుకుంటుంటే మేము ఎంత ఆనందపడుతున్నాం అంటే అంత ఆనందపడుతున్నాం. మొన్న 2 రోజులు వారి కృష్ణుని గురించి, బృందావనం గురించి, గోకులం గురించి చెప్తే నేను మంజుల అడిగాం, మంజుల ప్లీజ్ రా, మన హరిద్వారం నుంచి ఇక్కడికి రావద్దు, గోకులమో బృందావనం సేవించుకొని వద్దామంటే
వారు ఎంత సంతోషంగానో ఒప్పుకొని సరే అమ్మా వాళ్ళు పోని మనమైతే పోయి బృందావనం. నేను నిన్న చూడమని అమ్మగారికి చెప్పాను, అమ్మ మీ యొక్క ఆశీర్వచన బలం వల్ల మేము బృందావనాన్ని కూడా సేవించుకోగలుగుతున్నాం. కానీ ఈ ముసురు ఈ వర్షం చూసి మేము పెరమాళ్ళను 2 రోజుల నుంచి కోరుకుంటున్నాం. ఈ వయసులో మా వారిని తీసుకొని నేను ఈ యాత్రకు బయలుదేరిరా. మంజులకు అప్రదిష్ట రాకూడదు, పెరమాళ్ళకు అప్రదిష్ట రాకూడదు, మీకు కూడా స్వామి మన ఆశీర్వదించండి అంటే నిన్న పొద్దున్నే తీసుకొచ్చి ఎక్కించిండ్రు. ఈ సేవాకాలం ఈ అష్టాక్షరిని పట్టుకున్న ఈ యొక్క దీక్షలో మధ్యాహ్న విరమణ అవుతుందేమో అని చెప్పేసి నేను చాలా బాధపడ్డా. కానీ ఆ నీటి బాత్రూమ్ దొరకడము, మంచి స్నానం అదంతా కూడా మా ఆచార్యుల కృపే. నేను అలా కూర్చొని కూడా అనుకుంటున్నా, ఏం తండ్రి రాత్రి గులిగినని నువ్వు ఇంత మంచిగా చెప్పించినావా నాకు. పెరమాళ్ళు కాంచీపురం, నేను శ్రీరంగం సేవించుకొని వచ్చిన ఆ శ్రీరంగనాథుడు కాంచీపురం పంపించిండు. జానకమ్మ గారితో కాంచీపురం వెళ్ళి వారం రోజులు సేవించుకున్నా. నాకు బయట ఫుడ్ పడదు. అమ్మగారు 5 రోజులు పెట్టారు. 6వ రోజు ఎలా అనుకుంటే ఎదురుగా షాప్ వాళ్ళు, అమ్మ మీకు టీనే ఇస్తున్నాం కదా, మీకు టిఫిను భోజనం కూడా స్నానం చేసి ఆ కంచి వరదాలను అందులో పెట్టి ఆరాధన చేసి మీకు ఇవ్వచ్చా అని అడిగారు. వారు మాకు ఉప్మా, రొట్టెలు, అదే అన్నము, సాంబారు, ఆలుగడ్డ ఫ్రై, మన ఏంది సేమియా స్వీట్ ఇన్ని పంపించిండ్రు. నేను వారి షాప్ పోయి డబ్బులు ఇచ్చేసి దండం పెట్టొద్దామంటే వారే ఉల్టా మాకు దండం పెట్టి డబ్బులు తీసుకున్నారు. ఇక అంటే అదంతా కాంచీపురం వరకు పెరిందేవి ఏర్పాటు చేసినట్టే కదా. అది కూడా మా ఆచార్యుల యొక్క సంకల్పము, వారి కృప వల్లనే ఇంత మంచిగా జరుగుతుంది. నేను అమెరికా 10 సార్లు వెళ్ళాను. కానీ నా ఫ్లైట్, నా బ్యాగ్లోని ప్రసాదాన్ని నేను ముందు రోజే సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ప్రసాదం చేసుకొని పెరుమాళ్ళకు నైవేద్యం పెట్టుకొని నా బాక్స్లో పెట్టుకుంటా. నేను 10 years బ్యాక్ వెళ్తే కూడా అందరు పడేస్తారన్న కానీ నా బాక్స్ ఎవరు ముట్టుకోలేదు, నాది ఎవరు పడేయలేదు. నేను ఎప్పుడు కూడా వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా పెరుమాళ్ళ నైవేద్యం పెట్టుకొని తెచ్చుకుంటా. అది కూడా మా ఆచార్యుల కృపనే. మొన్న స్వామివారు అమెరికాలో ఉన్నారు. నేను ఎట్లా ఆషాఢ పౌర్ణమికి, గురు పౌర్ణమికి స్వామివారికి దక్షిణ సమర్పించుకోలేదని మనసులో ఎంతో ఆవేదన. కానీ నా పెద్ద మనవడు చదివే స్కూల్కే స్వామివారు వర్జీనియాకి వచ్చారు. నా కుటుంబ పరివార సమేతంగా నేను స్వామివారికి దక్షిణ సమర్పించుకోగలిగిందంటే అది కూడా మా ఆచార్యుల యొక్క సంకల్పమే. నా భక్తురాలు ఇంత ఆవేదన పడుతుంది, ఆమెను ఎందుకు బాధపడాలని. అమ్మ ఎలా ఉన్నారు అంతమందిలో నన్ను పలకరించి మాట్లాడితే జనం అంతా ఆశ్చర్యంగా మేము ఇన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుపోయి స్వామివారికి మంగళాశాసనాలు చేయించి అందరికీ పంచాము. అది ఒక మాట. ఏంటంటే మనం తినడమే కాదు, మనం ఒక 10 మందికి పెట్టాలని మా ఆచార్యుల కృప. జీవ హాస్పిటల్ పెట్టారు. అక్కడ ఎంతమంది పేదలు దాన్ని ఉపయోగించుకుంటున్నారంటే 60 రూపాయలకి ఏ డాక్టర్ చూస్తాడు, చేయి పట్టుకుంటూనే 500 తీసుకుంటారు. అటువంటి మా ఆశ్రమంలో జీవా హాస్పిటల్లో హోమియో దాంట్లో 60 రూపాయలు తీసుకొని 15 రూపాయలు మెడిసిన్, 120 రూపాయలు తీసుకుంటే నెలకు మెడిసిన్. ఎంతమంది పేదలు బతుకుతున్నారు. అవును, మేము దివ్య దేశాలు సృష్టించి చేసినాము. 130, 108 దివ్య దేశాలలో 200 టికెట్ కట్టలేరా? ఎందుకు కట్టలేరు? టెంకాయ కొడితే 50 రూపాయలు, దర్శనానికి లైన్లో పోతే 60 రూపాయలు. మేము 120 రూపాయలు, 200 రూపాయలు తీసుకొని 108 దివ్య దేశాలు, భగవత్ రామానుజులను, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఇంతమంది చూపిస్తున్నాం. మా మెయింటెనెన్స్ ఏంది, మా ఇచ్చేది ఏంది, అక్కడ ఉన్న పూజారులు ఎలా బ్రతకాలి, ఇదంతా ఎవరి డొనేషన్ మాకు ఎవరిస్తారు? ఏదో మాలాంటి భక్తులే సేకరించి ఇస్తారు. నేను అక్కడక్కడక్కడ సేవించి తీసుకొస్తా. మా దగ్గర రేపు మన ఓపెన్ అయ్యేటప్పుడు, అది ఓపెన్ అయ్యేటప్పుడు అందరూ మీటింగ్ అవుతుంది. నేను కూడా మీటింగ్కి అటెండ్ అయ్యాను. అందరూ లేచారు, స్వామి కూర్చోండి కూర్చోండి. మేము లేచాము, మాకు ఎంత గౌరవం ఇచ్చినట్టు. అమ్మ మీరు ఎక్కడ నిలబడాలి, ముందుకు వచ్చి మాట్లాడండి అన్నారు. ఎందుకంటే మేము స్వామివారికి మా మీద అంత నమ్మకం అని ఎందుకు చెప్పాము. స్వామి మేము 1,00,000 రూపాయలు మా వీటి నుంచి అన్నదానానికి ఇస్తాం. సరే సంతోషం అమ్మ. 1 క్వింటాల్ పసుపు ఇస్తాం. నువ్వెందుకు కష్టపడతావు, పొట్టిస్తావు, నాకు ఆ డబ్బులు ఇచ్చేయి, నేను ఆ పసుపుతో. ఏ ఆచార్యులు అంటారు, మేము ఒక 20,000 దానికి ఇచ్చాము సేకరించి. నువ్వు అంటే కరెక్ట్, అందరు అలా ఉండరు. అందుకని ప్రతి రూపాయికి రిసిప్ట్ ఉండాలని మా ఆచార్యుల సంకల్పం. ఎందుకంటే అందరి నుంచి కొంతమంది గయర్ చేయొచ్చు, చేస్తారు అని మా యొక్క ఆచార్యులు. అట్లా కాదు, ప్రతి ఒక్కటి భక్తులకు, అనాథలకు, లేని వాళ్ళకు కావాలి. ఇప్పుడేంది వరదలు వచ్చినాయి, అప్పుడే మా స్వామి స్టార్ట్ చేసిండ్రు.
పోయిన పాపం జలుబు దగ్గుతో థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడే స్వామి సీతానగర్ అప్పుడే వ్యాన్లల్లో భోజనాలు ఏర్పాట్లు అయిపోతున్నాయి, ప్రజలకు అందుబాటులో ఉన్న వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అంటే మనలాంటి వాళ్ళు 10 మేము ఇక్కడ మాది సంతోష్ నగర్ వికాస్ తరంగిణి మెయింటెనెన్స్ నేను 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా. స్వామివారికి మన నవ్వించిన ఈ స్వామి 72 ఏళ్ళు వచ్చేసినాయి, చేయలేకపోతున్నట్టు. అమ్మా విరమించి ఇంకొకరిని పెట్టండి, కానీ మీరు వాళ్ళకి సపోర్ట్గా సజెషన్స్ ఇస్తుండండి. అలా పరిగెత్తుకుంటూ వస్తున్న స్వామి నిదానంగా నిలబడి మాట్లాడండి. పక్క వాళ్ళు గుంజేస్తున్నారు, వాళ్ళకి తెలియదు నేను స్వామిని ముట్టుకోకూడదని నాకు తెలుసు అని. నా సేవ వాళ్ళకేం తెలుసు, కానీ స్వామి ఎందుకు పరిగెత్తుతున్నారు, నిలబడి మాట్లాడండి అన్నారు. అలా మేము మన సేవ చేసాం. మాకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎలా ఉందో అలా చేసి మాకు $1 ఇచ్చారు. కానీ నా సేవలో ఉన్న 30 మందిలో ఒక 3-4 ఆ రోజు రాలేకపోయారు. అందుకని చెప్పేసి నాకు కొంచెం మాట వచ్చింది, స్వామి అది కూడా కైంకర్యం ఇచ్చేసేయండి వాళ్ళకని చెప్పాను. ఎందుకు ఇయ్యలేదంటే నాకు ఇయ్యకముందే వసుంధరక్కకి ఇచ్చేసిండట అని అందరికి ప్రచారం అయిపోయింది. నాకు ఇస్తే స్వామి ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుంది. అందుకని నేను అందరూ మెడలో వేసుకున్నారు, కానీ నేను ఇప్పటికీ మా పెరమాళ్ళ కోవెలలో దాన్ని అలాగే వేసి పూజ కైంకర్యం దండం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు కూడా లభించాలని మా కోరిక. మా ఆచార్యులకు ఎటువంటి పరిస్థితులలో ఏలు చూపే పరిస్థితి రాకూడదని. ఎవరన్నా అట్లా అంటే స్వామి మీరు పట్టించుకోవద్దమ్మా అని చెప్తారు. విమర్శించినా కూడా మీరు అక్కడి పరిస్థితిని అనుకూలంగా మీరు ప్రవర్తించండి అని చెప్తారు. అందుకని మేము కూడా ఏమనం. మా ఇంట్లో ఎవరన్నా అన్నా కూడా మా వారు కూడా ఏమనరు, ఏమైనా చేసుకో అంటారు. వారి యొక్క సహాయ సహకారాలతోటే నేను అదేదో ట్రస్ట్ పెట్టారు, అక్కడ ఉన్నాను ఒక 1 వారం రోజులు సేవ కోసం 15 రోజులు. కానీ నాకు అది అనుకూలంగా సరిపోలే, సహకరించలే. ఇంటికి వచ్చేసి నేను ఒక్కటే ఆలోచన పడుకొని ఎలా ఆలోచన అనుకుంటే ఆ కారు నేను చేస్తాను, డ్రైవింగ్ మీరు పెట్టండి అని 1 నెల రోజులు 15-20 రోజులు పొద్దున్నే ఫుడ్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని నన్ను ఈ వయసులో ఇన్ఛార్జ్లో మెయిన్ వాలంటీర్ స్టేజ్ కౌంటర్ కాడ ఎంట్రన్స్లో వేశారు. ఆ ఎండకు నా అదృష్టం ఏంది, పెరమాళ్ళ అదృష్టం ఏంది, మెయిన్ ఎంట్రన్స్ VIP ఎంట్రన్స్లో వేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళందరికీ నామాలు పెట్టడము, అక్కడ ఉన్న అదేంది యజ్ఞశాలలో ఆ అయ్యగారులంతా మా వెంకటేశ్వర గుడి అయ్యగారు, సైదాబాద్ అయ్యగారులు వాళ్ళంతా నాకు తెలుసు. అక్కడ సేవ, ఇక్కడ సేవ, నామాల సేవ. ఒక పెద్ద మనిషి వచ్చేవారు పోలీస్ ఆఫీసర్, అమ్మ వసుంధరమ్మ గారు నామం పెట్టండి అంటే నేనన్నా, స్వామి మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇది మీ యొక్క అదృష్టం అనుకోండి, ఈ 15 రోజులు ఇటువంటి అవకాశం మీకు. ఎందుకంటే వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు పోలీస్ వాళ్ళు. మేము అందరికీ నామం రోజు రాత్రిపూట కలిపి పెట్టుకొని పొద్దున్నే అందరికి పెడుతున్నాం. అటువంటి అవకాశం ఇచ్చిన మా ఆచార్యులకు మేము జీవితాంతం కాదు ఎప్పటికీ కూడా కృతజ్ఞతగా వారికి దాసోహాలు సమర్పిస్తూనే ఉంటాం. అది జై శ్రీమన్నారాయణ. ఈ ముక్తినాథ్ యాత్ర వెళ్తున్నారు ఇప్పుడు, అంటే ట్రైన్లో ఇలా చేయటం సబబేనా, అంటే ట్రైన్లో ఇలా చేయొచ్చా, అందరికి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటా? ట్రైన్లో మేము దీపారాధన తెచ్చుకున్నాము, కానీ ట్రైన్లో మేము దీపారాధన చేయలేదు. అది స్వామి వారికి ఉండాలని చెప్పేసి మేము లైట్ తెచ్చుకున్నాము, ఇదే పెట్టాము. దీపారాధన మేము అక్కడ బద్రిలో ఉన్న, ముక్తినాథ్లో ఉన్న, కాంచీపురంలో ఉన్న, ఎక్కడ ఉన్నా మేము దీపారాధన చేయకుండా ఈ బాక్స్ సుమారుగా 20 సంవత్సరాల నుంచి మాతోనే ఉంటుంది. ఇది 15 సంవత్సరాల క్రితం మంజుల గారు మనను ఇవి మన నవతిరుపతులు తీసుకెళ్లారు, అక్కడ తెచ్చుకున్నాను నేను ఇవిని. అది ఇప్పటి నుంచి నా బాక్స్ లో ఉంది. ఇది మేల్కోటలో భగవత్ రామానుజుల సన్నిధిలో మేల్కోటలో నాకు వారు ఆ స్వాములు ఇచ్చారు. ఇది భగవత్ రామానుజులు అక్కడ వాళ్ళు సమర్పించారు మేల్కోట వెళ్ళినప్పుడు. ఇది మా ఆచార్యులు. ఇది సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయి శిథిలావస్థకు కూడా వచ్చేసిందంటే మీరు ఆలోచించండి ఎన్ని సంవత్సరాల నుంచి. ఈ బాక్స్ మేము తీసుకెళ్ళగానే ఇంట్లో పూజ రూమ్ లో దాని కింద పెడతాం, మళ్ళీ మేము ప్రయాణం కాగానే ఈ బాక్స్ మాతో వస్తుంది. ఈ మెటీరియల్ మొత్తం ఇందులోనే ఉంటుంది మా ఆచార్యులది. ఇది బాక్స్ తీసుకోండి, చేతికి తీసుకోండి బాక్స్. ఇది
మాకు స్వామి అష్టాక్షరి చేసిన మొట్టమొదటి సంవత్సరం బద్రీ క్షేత్రంలో సమర్పించిండు 2009లో. మేము 15 రోజులు ఆ క్షేత్రంలో ఉన్నాం. అప్పుడు చేసుకున్నాము. అప్పుడు మా అందరికి ఇవి ఇచ్చారు. ఇవి ఇచ్చారు. ఇవి మళ్ళా నేను ఇది తీర్థం కోసం ఇది ఉద్యాపన చేసుకోవడానికి అష్టాక్షరి చేసి దాన్ని మళ్ళా ఇది కూడా రావాలి, ఇది కూడా బద్రిని మళ్ళా క్షేమించాలనే ఉద్దేశంతో తీసుకొని వస్తున్నాం. ఇంకొకటి మీకు ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చూపిస్తాను, చూడండి. బాక్స్లో దాదాపు 25 ఏళ్ల నుంచి ఆచార్యులు అంటే గురువుని అలా ఉంచుకుంటూ ఇలా, అంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు మన ఫొటోస్ ఏమి ఉండవు కాబట్టి ఇవి ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఇలా పాదకులు, నామం, బొట్టు, తీర్థము, తిరువలిక, పువ్వులతో కూడా అక్కడికి పుష్పం సమర్పించడానికి అన్ని కూడా పూజా సెటప్ అంతా కూడా వచ్చేసింది. ఇదంతా కూడా ఒక మార్నింగ్ ఒక రోజు చేయడం కాదు, కాదు, తర్వాత ప్రయాణాలు ఇలా చేయాలని కాదు. ఈ విధంగా ఏంటంటే వీళ్ళు నిత్యం చేస్తున్న ఆచార సాంప్రదాయ అనుష్ఠాన కార్యక్రమం అన్నమాట. ఈ విధంగా జై శ్రీమన్నారాయణ. ఇది మేము బద్రీ క్షేత్రంలో నరనారాయణ పర్వతంలో 2009లో తెచ్చుకున్నాము. మేము తులసి కోటలో పెట్టుకొని దీని రోజు ఆరాధన చేస్తూ ఉంటాము. కానీ వీరు కూడా బద్రీ క్షేత్రాన్ని మళ్ళీ దర్శించాలి కదా, రోజుకు వారి క్షమాపణ చెప్పుకుంటాం. మేము బద్రీ పుణ్యక్షేత్రం తెచ్చి మా గృహంలో మిమ్మల్ని పెట్టుకున్నందుకు చాలా బాధపడుతున్నాం అమ్మ. కానీ మళ్ళీ మిమ్మల్ని బద్రికి తప్పకుండా తీసుకెళ్తామని వారికి మొక్కుకున్నాము. అది కూడా మా యొక్క ఆచార్యుల యొక్క సంకల్పం నుంచే మేము దీన్ని మళ్ళీ బద్రీ క్షేత్రాన్ని తీసుకుపోయి ముక్తినాథ్లో పెట్టి బద్రీనాథ్లో పెట్టి మళ్ళీ మా గృహంలో పెట్టుకుంటాం. అది మా యొక్క చక్కని భావన కదా. ఏంటంటే ఒక తల్లి నుంచి బిడ్డను వేరు చేసి దూరంగా తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలని ఒక తలంపు ఉంటుంది కదా, అలా కలుసుకునే ప్రయత్నం లాగా ఒక భావన. ఒక రాయిలో కూడా ఒక ప్రాణం ఉంది, ఒక జీవనంలో ఒక ప్రాణం ఉంది. తర్వాత ఆ ప్లేట్ అక్కడ వస్తే ఆ ప్లేట్ కూడా అదే ప్లేస్ కి మళ్ళీ తీసుకెళ్ళి చూపించాలి ఒక ప్రయత్నం. అంటే జీవాత్మని పరమాత్మను లయం చేయాలని ఒక గొప్ప సంకల్పం ఉంటుంది. అదే విధంగా మీరు రాయి అనుకోలే, ఈ చక్కని ఒక ప్రాణం ఉన్న సాలగ్రామంలాగా భావించారు. తులసి కోటలో ఉండి నిత్యం పూజించుకునే ఈ సాలగ్రామం లాంటి ఈ రాయిని మళ్ళీ అక్కడ వెళ్ళి బద్రీ క్షేత్రంలో చూపించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది చక్కని భావన అన్నమాట. మేము అనేక దాసవాలు సమర్పిస్తున్నాం. వారు అమ్మగారు క్లాస్లో చెప్తారు, భగవంతుని కంటే భాగవత బంధువుల యొక్క పాదధూళే ఎక్కువ పవిత్రం అని చెప్తారు. అట్లా మీరు ఇటువంటి అవకాశాన్ని, సేవా కాలాన్ని కల్పించిన మీ అందరికి కూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. జై శ్రీమన్నారాయణమ్మ, జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం. నేను మంజుల మా వారు మేము ఫ్లైట్ ఏర్పాటు చేసుకున్నాం బద్రికి. మా వారు అన్నారు గ్రూప్లో తప్ప అట్లా సింగిల్గా వద్దు అనే వరకు అది క్యాన్సిల్ చేసి మంజుల అనే వరకు మంజుల నన్ను 2009లలో 10లలో దివ్య దేశాలు తీసుకొచ్చిండ్రు. అప్పటి నుంచే నాకు ఫ్రెండ్. మన శ్రీరంగం వెళ్ళాం, వారం రోజులు ఉంటే అందరం కలిసి గోధుమ దగ్గరకు పోయి మంచిగా వడిబియ్యం సారబెట్టి వచ్చినాం, వడిబియ్యం పోసి వచ్చినాం. పుణ్యక్షేత్రాలు ఏది మన 108 గంగాళాలు పెట్టి ఆరోగింపు చేసినది లోపల తీసుకెళ్ళి అది చూపించింది. అవన్నీ విష్ణు చిత్తుల వారికి ఇదైన ఊరు అది చూసినాం. అందుకని మేము మాకు చాలా ధన్యులము. మేము ఇదంతా మా యొక్క స్వామిని నమ్ముకున్నందుకే మాకు ఇంత మంచి అవకాశం జరుగుతుందని. రేపు పరంపదం కూడా మా స్వామివారు నేను ముందు వెళ్ళి మా స్వామివారికి ఆహ్వానం పలకాలని నా కోరిక. మీ అందరి మంగళాశాసనాల వల్ల నాకు అలా జరగాలని నేను అనుకుంటున్నాను. పెద్ద జిఎస్ స్వామి వారు, రామానుజులు అందరూ నాకు ఆహ్వానం పెట్టాలి, నేను వెళ్ళి మా స్వామి వారికి కూడా ఆహ్వానం పెట్టాలని నా కోరిక. నేనే ముందు వెళ్ళాలి. మా స్వామి ఇంకా చాలా కాలం రామానుజుల వారిలాగా 120 కాదు ఇంకా ఎక్కువ కాలం ఉండి ఈ యొక్క ప్రజలందరినీ, ఈ యొక్క సంస్థలను నిలబెట్టాలని మా కోరిక. భాగవత గోష్ఠిలో భాగంగా ఇప్పుడు మనతో పాటు రాధ గారు అండ్ అరుణ గారు ఉన్నారు. మీరు మీ దినచర్య ఎలా స్టార్ట్ అవుతుంది, రోజు ఏం చేస్తుంటారు? జై శ్రీమన్నారాయణ. నా పేరు అరుణ, మాది సూర్యాపేట నుండి ఇప్పుడు మేము ముక్తినాథ్ స్వామివారితోని, మా ఆచార్యులు చిన్నజీయర్ స్వామివారితోని యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము ముక్తినాథ్ యాత్ర బయలుదేరినాం. ఉదయం లేవగానే మామూలుగా స్నానాధికాలు ముగించుకొని ఆచార్య తీర్థం తీసుకొని ఆరాధనలు అవి ముగించుకుంటాము.
మాకు ఆచార్యులు చిన్నజీయర్ స్వామి కావడం చాలా చాలా మేము చేసుకునే పుణ్యఫలంగా భావిస్తున్నాం మేము. మా ఆచార్యులు ఒక ఆధ్యాత్మికంగానే కాక మామూలుగా సేవా కార్యక్రమాలు కూడా చాలా విరివిగా చేస్తుంటారు, ఆధ్యాత్మికంగా కంటే కూడా. ఎందుకంటే ఆధ్యాత్మిక సేవలు ఎవరైనా చెప్పొచ్చు, కానీ సేవా కార్యక్రమాలు అందరు చేయలేరు కదా. అందుకని స్వామివారు చాలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను సేవా కార్యక్రమాలు నేను ఆచార్య సంవత్సరాలు పొంది దాదాపు 85 అనుకుంటున్నా నేను, ఎందుకంటే అప్పుడు అంతగా గుర్తు లేదు. అప్పటి నుండి కూడా స్వామివారి కార్యక్రమాలు విరివిగా పాల్గొంటున్నాం. నేను సూర్యాపేట వికాస్ తరంగిణిలో ఒక మెంబర్ను. స్వామివారు ఆజ్ఞ ప్రకారం ఏది వారు ఆజ్ఞ ఇస్తే అవి ఆ కార్యక్రమాలు చేస్తుంటాం. మేము సూర్యాపేటలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. ఇప్పటికీ కూడా మేము నేత్ర విద్యాలయం కోసం రోజు ₹1 చొప్పున, అంటే అందరూ అందులో పాల్గొనాలనే ఉద్దేశంతో రోజు ₹1, అంటే నెలకు ఒక ₹30 చొప్పున మేము కలెక్ట్ చేసి ఆచార్యునికి పంపిస్తుంటాం. ఏదో చంద్రుకో నూలుకో మాదిరి ఆచార్య చేసే పనులలో ఏదో చిన్న కార్యక్రమమైనా మేము పాల్గొనాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇప్పుడు ఆచార్యునితో ఏదన్నా మేము ఇంతవరకు మా దురదృష్టం ఇంతవరకు ఆచార్యునితో ఒక యాత్ర కూడా చేయలేదు. ఒక్కటన్నా చేయాలి అని మా సంకల్పము ఏమో ఆచార్యులు మమ్మల్ని అనుగ్రహించి అసలు మేము అనుకోకుండా ఇప్పుడు ఈ ముక్తినాథ్ యాత్ర రావడం. ఎందుకంటే మేము మేల్కోట బుక్ చేసుకొని కూడా దాన్ని క్యాన్సిల్ చేసుకొని అప్పటికప్పుడు మేము ముక్తినాథ్కి వస్తున్నాం. ఒక్క యాత్రనే చేయాలి ఆచార్యులతోని అనే ఉద్దేశంతో చాలా చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. ఆచార్యుని అసలు ఆ విషయం తలుచుకుంటేనే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆచార్యులతోని ఒక యాత్ర చేస్తున్నాం కదా అనే ఉద్దేశం. ఏ కార్యక్రమాలైనా మేము ఆచార్యుని కోసం ఏ కార్యక్రమాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము మెడికల్ క్యాంపులు అన్ని ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం మేము సూర్యాపేటలో. అన్ని క్యాంపులు మేము ఇది క్యాన్సరు అవి కూడా చాలా చేసినాం మేము. ఇక ఎర్త్ డేలు అవి ఇవి అప్పుడు ఇక మేము అన్ని స్వామివారు చెప్పే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూనే ఉంటాం. అన్ని సేవా కార్యక్రమాలు సంఘ సేవా కార్యక్రమాలతో పాటు ఇప్పుడు విజయవాడ గురించి స్వామివారు చేస్తున్నారు, చాలా సంతోషం అనిపించింది. ఒక మరి 15 సంవత్సరాల క్రితం అనుకుంటా అనంతపురం అది రాఘవేంద్ర స్వామిది అవన్నీ కూడా అప్పుడు కూడా మేము సూర్యాపేట నుండి ఒక కిట్టు మాదిరిగా ఆచార్యుని స్ఫూర్తితోని ఒక కిట్టు మాదిరిగా మనం ఉదయం లేవగానే ఏమేమి అవసరం పడితే అవి ఒక పెద్ద బస్తా కిట్టు తయారు చేసి మేము దాదాపు 200-300 మందికి అటు అనంతపురం జిల్లా మొత్తం ఇచ్చేసి వచ్చినాం అప్పుడు మేము ఆ సంవత్సరంలో. ఎక్కడైతే ఆపద వచ్చిందో ఆపద విపత్తు వచ్చిందో దాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోతే ఈ భాగవత గోష్ఠి కూడా అంతో ఇంతో సమకూర్చి వారిని ఆ దాన్ని కూడా సమర్పించడం, ఆ పేదవారికి కావచ్చు, అన్నాశ్రయాలకు కావచ్చు, ఎటు లేదు బాధపడుతూ ఇప్పుడు విజయవాడలో ఫ్లెక్స్ వచ్చింది, దానికి కూడా స్వామివారి తరఫున అక్కడ సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారన్నమాట. ఇంకా ఇవన్నీ సేవా కార్యక్రమాలతో పాటు మీరు ఇంకేం చేస్తుంటారు? మేము మామూలు ధనుర్మాసము, నాలాయిర దివ్య ప్రబంధ సేవాకాలాలు, ఆధ్యాత్మికంగా కూడా మేము శ్రీకృష్ణాష్టమి ధనుర్మాసం నెల రోజులు చాలా బాగా చేసుకుంటాం. మేము దాదాపు ఒక రోజు ఒక 400-500 మంది వస్తారు. అప్పుడు కూడా ప్రసాదాలు అవి ఇవి, దాంతోపాటు ఇంకా కృష్ణాష్టమి బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు అవన్నీ కూడా దేవాలయం తరఫున మాకు చిన్నజీయర్ స్వామి వారి శిష్యులే 2 సూర్యాపేటలో ఉన్నారు. నల్లాన్ చక్రవర్తుల మురళీధాచార్య స్వామి, నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్య స్వామి. చిన్న వేణు అంటే అక్కడ స్వామివారి దగ్గర అందరికీ బాగా పరిచయం అట. వారిద్దరి స్ఫూర్తితోనే మేము అక్కడ సేవా కార్యక్రమాలు ప్లస్ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా చేస్తాం. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు మాకు ఎంతో అందులో మాకు మా కుటుంబంలో కూడా అందరు బాగా సహకరిస్తారు. మేము ఎక్కడికి ఏ కార్యక్రమాలు చేయాలైనా మేము కృష్ణవందే జగద్గురు చేసినాము, సహస్ర తులసి చేసినాము. కృష్ణవందే జగద్గురు అప్పుడైతే 2001లో చాలా బాగా వైభవంగా మేము నెల 15 రోజులు ప్రతి ఊరు తిరిగి ఎన్ని గ్రామాలు ఉన్నాయో సూర్యాపేట అన్ని ఊళ్ళలో కలశాలు వేయడం మేము అట్లా చేస్తుంటే కూడా మా కుటుంబ పరంగా కూడా అందరు మాకు సహకరిస్తారు. అన్ని మంచిగా చేస్తాం. అప్పుడు స్వామివారు కూడా బాగా చేస్తుంటారు. మీరు ఇక్కడ అన్నారు కృష్ణమంది జగద్గురు అవి. మళ్ళీ ఆచార్య సేవాయాత్ర చేసినాము. ఒకసారి ధనుర్మాసం కూడా స్వామివారిని ఆహ్వానించుకొని ధనుర్మాసం కూడా చేసుకున్నాము. ఏం చేస్తున్నా కూడా మేము ఒక వికాస్ తరంగిణి సభ్యులము, చిన్నజీయర్ స్వామి వారి శిష్యులం మేము అని చెప్పుకోవడం చాలా గర్వంగా, చాలా ఐడెంటిటీ, చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. అసలు గౌరవం కూడా మాకు ఉంటుంది అని అనిపిస్తుంది మాకు. అట్లా మేము ఒక వికాస్ తరంగిణి సభ్యులము, స్వామివారి శిష్యులు వీళ్ళు అనే గౌరవం ఒకటి మాకు సంఘంలో ఉన్నట్టుగా మాకు ఉన్నది తప్పకుండా. అది
ఆ విషయంలో చాలా చాలా అసలు చెప్పడానికి మాటలు రావటం లేదు. అంత సంతోషం అనిపిస్తుంది. వారి శిష్యులం కావడమే అసలు మేము పూర్వజన్మలు చేసుకున్న సుకృతం అని అనిపిస్తుంది మాకు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది జనరల్గా ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎలా స్నానం చేస్తాము, ఆ భోగిలో ఎలా ఉంటాము, అందరూ మనకు కంఫర్ట్గా ఉండరు కదా, ఎలా నామందరిస్తాము, ఎలా నిష్టగా ఉంటామని. యద్భావం తద్భావతి అన్నట్టుగా ఎవరు ఏ పరిధిలో ఉంటే ఆ పరిధిలో మనం చేసుకుంటాం. మిగతా వారితో పోలిక ఉండదు. వారు ఎలా ఉన్నా సరే మనం చేయాల్సిన రీతిలో మనం చేసుకుంటూ వెళ్ళొచ్చని యాత్రలో అనిపించింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఈ యాత్రలో కూడా దాదాపు 106 అంటే 106 మందితో కలిసి వెళ్ళటం అంటే నాకు అది నా భావన అనమాట. 107 అనేది దేవనాథ్ జిఆర్ స్వామిగా భావించాను. 108 అంటే ఆ వైకుంఠంలో ఉన్న స్వామి మా చిన్న జిఆర్ స్వామి వారిగా భావించాను. సో అలాగా 108 దివ్య దేశాలని కలిసి వెళుతున్నట్టుగా ఒక రకమైన భావన కలిగింది. ఎంత చక్కని ఊహనో నాకు అద్భుతం అనిపించింది. అంటే 108 వైష్ణవ దివ్య దేశాలు భూమి మీద ఉండవు, 106 మాత్రమే ఉంటాయి. అలా 107, 108 పరమపదంలో వైకుంఠంలో ఉంటాయి. అట్లాంటిది 107 దేవనాథ్ జిఆర్ స్వామిగా, 108 వైకుంఠంలో ఆ స్వామిలాగా భావించేసి 108 కలవబోతుంది అనమాట. ఇది వీళ్ళందరితో సేవించుకోవడం నాకు కూడా చాలా అనిపించింది. అందుకోసం వేణు టీవీ కోసం ఒక చక్కని వీడియో చేయాలి. ట్రైన్లో ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మిగతా వాళ్ళని చూస్తే వాళ్ళు శుచి శుభ్రంగా ఉండకపోవచ్చు, కనీసం మమ్మల్ని చూసైనా వీళ్ళు ఈ విధంగా తయారయ్యారే, ఈ విధంగా నామం ధరించారే, ఇంత డివోటీగా, ఇంత వైష్ణవంగా, ఇంత శుభ్రంగా ఎంత ఉన్నారంటే ఒక సాంప్రదాయం నేర్పుతుంది, ఒక కట్టుబాటు నేర్పుతుంది, ఒక ఆచారం నేర్పుతుంది, ఒక ఆచారం నేర్పుతారు. చీకట్లో నుంచి వెలుగులో తీసుకువెళ్ళే ఆచార్యులు అంటారు, గురువు అని. అట్లాంటి గురువు లేని వారి జీవితం వ్యర్థంగా ఉంటుంది. మాకు వీళ్ళందరి మధ్యలో ఉండి కూడా గురువుగా మేము వారిని భావించుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ మేము అది ఆచరిస్తామంటే చాలా ఆనందం ఉంది. మమ్మల్ని చూసి కొంతమంది అయినా ఈ సాంప్రదాయంలోకి ఉదయం లేవగానే ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, ఏ తర్వాత వేళతో నామస్మరణ చేయాలి, ఆ తర్వాత ఏం తినాలి, అట్లీస్ట్ ఏమీ చేయకపోయినా కేవలం దైవనామ స్మరణ చేస్తే చాలు, ఆ రామ మంత్రాన్ని జపిస్తే చాలు, హరి మంత్రాన్ని జపిస్తే చాలు అనుకుని మేమంతా కూడా భావత గోష్ఠి వాళ్ళకు తెలిసిన రీతిలో వాళ్ళు ఏదైతే ఆచారాలు చెప్పారో ఆ విధంగా పాటిస్తూ ఉన్నారు. చాలా చక్కని విషయాలు అరుణ గారు చెప్తుంటే రాధగారు ఏదో అందిస్తూ ఉన్నారు. రాధగారు మీరైతే ఏం చేస్తారు? సేమ్ మేమంతా ఒకటేనండి. అదే స్వామివారి బాటలో అనుసరిస్తామండి. స్వామివారి ఎలా చెప్తే అలా. ఇప్పుడు ట్రైనే కదా ఇది అని అనుకోకుండా మేము ఎక్కడికి గ్రూపుగా చాలా యాత్రలు చేస్తాము. ప్రతిసారి కూడా ఉదయం లేవంగానే ఇట్ని స్నానాధికారులు ముగించుకొని అవి ఇక మనము అది ఎట్లా ఉంది ప్రదేశాలు అనేది కాదు ముఖ్యం. మనకు స్నానాధికారులు ముగించుకొని ఆచార్య తీర్థం తీసుకోవడమే మనకు ప్రధానం. కాబట్టి తీర్థం తీసుకొని ఏ పని చెయ్యము. స్నానం చేసి ఉదయం తీర్థం తీసుకొని ఆచార్య తీర్థం తీసుకోకుండా ఏ పని చెయ్యము. మా ఆచార్య తీర్థంతోనే ఆత్మశుద్ధి అంటారు కదా, అందుకని అది దాని తర్వాతనే ఏదైనా చేసుకుంటాం. ఆచార్య తీర్థం తీసుకోవడంలో భావన ఏంటండి? ఆచార్య తీర్థం మామూలుగా తులసి తీర్థం ఇస్తారు, ఈ ఆచార తీర్థం అంటే ఆచార్యుడి శ్రీపాద తీర్థంగా భావిస్తాం మేము. అదే కదా, ఆచార్య తీర్థం తీసుకోవడం వల్ల మనకు ఏదో ఒక శక్తి మనలో ప్రవేశించిందేమో అని అనిపిస్తుంది. ఒక నమ్మకం. ఆచార్యులు కానివ్వండి, ఒక అసలు అమ్మవారు ఎవరైనా కానివ్వండి, అసలు నిజంగా చెప్తున్నా నా అనుభవం ఇవాళ. మేము రాత్రి అనుకున్నాం లేచి ఎట్లా అసలు బాత్రూమ్ బాగాలేవు ఎట్లా చేయాలి అనుకున్నాం. కానీ నాకు 4:30కు అసలు ఎవరో ఇట్లా తట్టి లేపినట్టుగా అనిపించింది. నాకు వీరే అనుకున్నా నేను. వీరే, ఎందుకంటే రాత్రి మేము అనుకున్నాం వీరే వచ్చి లేపినట్టున్నారని చూసేవరకు అసలు ఎవరు లేవలేదు, చిమ్మన చీకటి మొత్తం. అసలు ఎవరు మరి నన్ను లేపిపోయి వీరు పడుకున్నారా ఏంది అని అట్లనే పోయినా నేను. పోయితే మొత్తం అసలు ఎవరు లేవరు ఈ భోగి మొత్తంలా. అవతలి పోయే వరకు ఎవరో ఒకళ్ళిద్దరు స్నానాలు చేస్తుండ్రు. ఓహో అమ్మవారి వచ్చి లేపిందేమో అండగా చెప్తున్నా నేను, ఆండాళమ్మ లేపిందేమో అన్న భావమే కలిగింది నాకు. 4 గంటలకు 4:30కు లేచినాం, ఇద్దరం స్నానాలు చేసి అట్లా ఇక అందరం లేచి అట్లా అయినాం అన్నట్టు. అంటే తప్పకుండా మనం ఉదయం శుభ్రంతో సేవాకాలం చేసుకోవటం, సాయంత్రం కాగానే ఒకసారి అందరం కలిసి సహస్రనామ స్తోత్రం, వీలైతే ఇంకేమైనా స్తోత్రాలు, ఒక 2-3 భజనలు చేసుకోవటం, ఇక అట్లా కంపల్సరీ అవి మాకు ఆచార్యుల ద్వారా నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా సంతోషం అండి, చక్కని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఎలా అంటే ఏది జరిగినా కూడా ఆచార్యుల కృప ఉంటేనే మనం ఎలా అయినా నడుస్తాం. ఒక నమ్మకం అనేది మనల్ని నడిపించేస్తుంది. ఆ నమ్మకం అనేది లేకపోతే మనం ఎక్కడో అక్కడే ఆగిపోతాం, ఎక్కడ వేసిన గొంగెల్లా అక్కడే ఉండిపోతాం. అలా కాకుండా మన ప్రవాహం ఎలా ఉన్నాడో గంగా ప్రవాహంలాగా ముందు దూసుకెళ్ళిపోతూ ఉంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎలా వెళ్తామో అలా భాగవత గోష్ఠి అంతా కలిసి కూడా ఇలా యాత్రకు బయలుదేరాం. ఇంకా విషయాలు, ఇంకా చాలా మంది డివోటీస్ ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏంటో తెలుసుకుందాం.
ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర నన్ను చేరనీయరా శ్రీ వెంకట ఆనంద సాగర మురళీధర